ఎన్ఆర్ఐల బ్యాంక్ డిపాజిట్లు భారీగా తగ్గుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో మొదటి 6 నెలలు అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 6 మంత్స్ కాను 2024-25తో పోలిస్తే 40% డిక్లైన్ అయ్యాయి. మామూలు డిక్లైన్ కాదు. సో $10.2 బిలియన్ లాస్ట్ ఇయర్ ఉంటే ఇప్పుడు $6.1 బిలియన్ పడిపోయాయి. ఇది ఈ 40% డిక్లైన్ అనేది ఇటీవల కాలంలో ఎప్పుడూ లేదు. అందులో ఫారిన్ కరెన్సీ ఎన్ఆర్ఐ డిపాజిట్స్ 87% పడిపోయాయి. అంటే ఎన్ఆర్ఐ డిపాజిట్లో 2 రకాలు ఉంటాయి. ఫారిన్ కరెన్సీ డాలర్లలోని లేదా నాన్ రూపీ కాక ఇతర ఫారిన్ కరెన్సీలోనే డిపాజిట్లు ఉండేటివి ఉంటాయి. ప్రధానంగా డాలర్లు, ఎందుకంటే ఈ ఫారిన్ కరెన్సీ ఈ ఎన్ఆర్ఐ డిపాజిట్లు అత్యధికం అమెరికా నుంచే. సో ఈ ఫారిన్ కరెన్సీ ఎన్ఆర్ఐ డిపాజిట్స్ ఉంటాయి, అవి అయితే 87% పడిపోయాయి. జూలై, ఆగస్ట్ మాసాల్లోనైతే నెట్ ఇన్ఫ్లో నెగిటివ్ అయిపోయింది. సో 87% ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ పడిపోయింది. కానీ అలాగే డాలర్ డిపాజిట్లు మెచ్యూర్ అయ్యి తీసుకెళ్లే వాళ్ళు, క్యాన్సిల్ చేసుకొని తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉంటారు. అది కూడా కలుపుకుంటే దాన్ని నెట్ ఇన్ఫ్లోస్ అంటారు. అంటే అవుట్ఫ్లోలు మైనస్ ఇన్ఫ్లోలు అయితే నెగిటివ్ అయిపోయాయి జూలై, ఆగస్ట్ అంటే దానివల్ల ఏం జరిగింది? జూలై, ఆగస్ట్ మాసాల్లో ఎన్ఆర్ఐలు డిపాజిట్లు పెట్టిన దానికన్నా డిపాజిట్లు మెచ్యూర్ అయ్యి లేదా క్యాన్సిల్ చేసుకొని తీసుకెళ్ళి ఎక్కువ. ఇక రెండో రకం డిపాజిట్లు ఏంటంటే రూపీస్లో ఉండే డిపాజిట్లు. అంటే ఇక్కడ ఇండియాలో ఉన్న ఇన్కమ్ను వాళ్ళు ఇక్కడ డిపాజిట్లుగా పెట్టవచ్చు, లేదా డాలర్లు ఇక్కడికి పంపించి కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. అందులో కూడా నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ బ్యాంక్ డిపాజిట్స్ అని, ఎన్ఆర్ఈ అకౌంట్స్ అని, నాన్ రెసిడెంట్ ఆర్డినరీ బ్యాంక్ డిపాజిట్స్ ఎన్ఆర్ఓ అకౌంట్స్ అని ఉంటాయి. ఈ రూపీలలో పెట్టేటువంటి డిపాజిట్లు మాత్రం పెద్దగా తగ్గలేదు, ఆల్మోస్ట్ బాగానే ఉన్నాయి. ఎందుకంటే డాలర్తో పోలిస్తే రూపీ విలువ బాగా దెబ్బతింటూ వచ్చింది. అందువల్ల వాళ్ళు డాలర్స్ ఇక్కడికి పంపితే అవి ఆటోమేటిక్గా ఎక్కువ రూపీస్ అవుతున్నాయి. సో అందువల్ల రూపీలలో సేవ్ చేసుకున్న రూపీస్లో డిపాజిట్లు మాత్రం నిలకడగా ఉన్నాయి. ఎందుకంటే ఈ 2025లోనే డాలర్తో పోలిస్తే రూపీ వాల్యూ 4.5% పడిపోయింది. మరి ఎందుకు ఇలా తగ్గిపోతున్నాయి అంటే, విదేశాల్లో ఉన్న భారతీయులు, మన నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ప్రవాస భారతీయులు డాలర్లలో సంపాదించినా కూడా ఇండియాలో పెట్టుబడి పెట్టడం లేదు. మరి ఎక్కడికి పోతున్నాయి బ్యాంక్ డిపాజిట్లో ఎందుకు పెట్టడం లేదు అంటే దీనికి అనేక కారణాలు. ఒకటి, అమెరికాలోనే ఉన్న ఎకనామిక్ కండిషన్స్ వల్ల కూడా మీకు జాబ్ అన్సర్టనిటీస్ పెరిగాయి, ఎంతకాలం ఉంటామో తెలియదు. అందువల్ల ఆ సంపాదించిన డాలర్లను ఇండియాకు పంపించకుండా అక్కడే ఏదో రూపంలో సేవ్ చేసుకుంటున్నట్టు కనబడుతుంది. రెండవది అంటే, అమెరికాలో బ్యాంక్ డిపాజిట్లలో ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ. అందుకొరకు కూడా ఎక్కువ మంది ఇండియాలో డిపాజిట్ పెట్టుకునేవారు. ఇప్పుడు ఇండియాలో కూడా ఇంట్రెస్ట్ రేట్స్ బాగా తగ్గుతున్నాయి, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంది. సో ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతున్నాయి. అందువల్ల అమెరికాలో బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్కు ఇండియాలో బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్కు మధ్య గ్యాప్ తగ్గిపోవడం వల్ల కూడా ఎన్ఆర్ఐలు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం లేదు, ముఖ్యంగా డాలర్ల రూపంలో ఇన్వెస్ట్ చేయడం లేదు. మూడవది, ఎప్పుడైతే బ్యాంక్ డిపాజిట్లు రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు ఆర్ఓఐ తక్కువ ఉంటుందో, ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో కూడా ఎన్ఆర్ఐల ఇన్వెస్ట్మెంట్ పెరిగింది అని. అంటే స్టాక్ మార్కెట్ బెటర్ రిటర్న్ ఇస్తుంది కనుక స్టాక్ మార్కెట్లోకి ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్ ఫ్లో అయింది అని. సో ఇది థర్డ్ మెయిన్ రీజన్. ఇక ఫోర్త్ మెయిన్ రీజన్ ఏంటి అంటే, బహుశా అమెరికాలో కూడా మన వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం పెరిగింది. బహుశా కాదు, నేను ప్రత్యక్షంగా కూడా చూశాను. అమెరికాలో ఇన్వెస్ట్మెంట్లు ఇప్పుడు డలాస్లోనైతే రియల్ ఎస్టేట్ రంగంలో, ఈవెన్ అమెరికా అంతటా కూడా మన వాళ్ళు ఇల్లు కొనడం పెరిగింది. సో మన వాళ్ళ ఇన్వెస్ట్మెంట్, ఈవెన్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇండియన్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం కన్నా వాళ్ళు సంపాదించిన డాలర్లో అక్కడే ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అది కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం. ఎందుకంటే ఇండియాలో ఇన్వెస్ట్ చేసినా రూపీ వాల్యూ పడిపోతుంది కనుక మళ్ళీ డాలర్లలో తమకు రిటర్న్ తక్కువగా ఉంటుంది. తాము సంపాదించిన రూపాయలను డాలర్లలో మార్చుకోవటానికి ఉండే రకరకాల రెస్ట్రిక్షన్స్ వల్ల కావచ్చు,
సో కంపారిటివ్లీ ఫారిన్ ఇన్వెస్టర్స్ అంటే ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ తమ సంపాదించిన డబ్బును అక్కడే ఇన్వెస్ట్ చేస్తున్నారు, అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇండియాకు పంపించే తక్కువగా ఉంది. సో ఇది ఎన్ఆర్ఐల డిపాజిట్లు, ఎన్ఆర్ఐ నుంచి వచ్చే రెమిటెన్సెస్ అంటారు, ఇవాళ అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, అంత ఇండిస్పెన్సిబుల్. ఇంపార్టెంట్ ఎప్పుడు అవుతాయి, ఎందుకంటే ఒకప్పుడైతే మీకు అసలు మామూలుగా ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ ఉన్నప్పుడు ఇది చాలా పెద్ద సమస్యగా ఉంటుంది. ఇప్పుడు శ్రీలంక, పాకిస్తాన్ లాంటి దేశాలు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నాయి. మనం కూడా 91లో ఇదే రకంగా ఇబ్బందులు పడ్డాయి. అంటే 15 days ఇంపోర్ట్ కూడా కావాల్సిన డాలర్లు మన దగ్గర లేకుండే. ఇప్పుడు మన దగ్గర $700 బిలియన్ రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. మోర్ దెన్ 10 months వరకు కూడా ఇంపోర్ట్స్ను ఫైనాన్స్ చేయగలిగింది. అందువల్ల ఇప్పుడు ఎన్ఆర్ఐ డిపాజిట్లు తగ్గిపోయినా కూడా అంత టెన్షన్ లేదు. కానీ బట్ ఇట్స్ నాట్ ఏ పాజిటివ్ సిగ్నల్. అంటే ఇండియన్ ఎకానమీ పైన ఎన్ఆర్ఐల కాన్ఫిడెన్స్ను ఇది టెస్ట్ చేస్తుంది. అందువల్ల ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్మెంట్ అంటే మామూలు కాదు. ఇప్పుడు టోటల్ అవుట్ స్టాండింగ్ ఎన్ఆర్ఐ డిపాజిట్స్ ఎంత అంటే $166 బిలియన్. ఆశ్చర్యం వేస్తుంది, ఎంతమంది భారతీయులు అమెరికాలో ఇతర దేశాల్లో సంపాదించి ఇండియాలో డిపాజిట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే $166 బిలియన్ అంటే $16,600 కోట్ల. టు బీ స్పెసిఫిక్ $165.9 బిలియన్. అంత పెద్ద ఎత్తున అవుట్ స్టాండింగ్ డిపాజిట్స్ ఉన్నాయి ఇప్పటికీ. సో అందువల్ల హౌ డు ఎన్ఆర్ఐస్ కంట్రిబ్యూట్ టు ది ఇండియన్ ఎకానమీ అనడానికి ఇది ఒక మంచి ఇండికేటర్ కూడా.